అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ప్రెజెంట్ ఇప్పటి వరకు నడుస్తున్న రాజ్ తరుణ్ కేసులో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా అదేవిధంగా వాళ్ళ తమ్ముడు. బట్ ఇప్పుడు కొత్తగా ఒక పర్సన్ ఇంటరప్ట్ అయ్యి రాజ్ తరుణ్ని తప్పు పట్టే ముందు అసలు లావణ్య ఎలాంటిదో తెలుసుకోవాలి అని చెప్పి విత్ ప్రూఫ్స్ ఒక పర్సన్ మన ముందుకి వచ్చారనమాట. ఇప్పటి వరకు చాలా ఇంటర్వ్యూస్లో చూసాము. అసలు కథనం ఏంటి అనేది మనం ఇంటర్వ్యూస్లో చూస్తూ ఉన్నాం. బట్ ఎలా లావణ్యని తప్పు పట్టాలి అంటే మనం పర్టికులర్గా కాకుండా అసలు లావణ్య ఇలాంటిది ఆర్ఎల్స్ రాజ్ తరుణ్ని తప్పు పడుతున్నారు. చాలామంది లావణ్యకే సపోర్ట్ చేస్తున్నాం, కానీ లావణ్యకి సపోర్ట్ చేసే ముందు అసలు ఆమె ఎలాంటిది అనేది తెలుసుకోవాలి అని చెప్పి ఆర్జే శేఖర్ భాష గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. బట్ ఈయన తెలియని వాళ్ళంటూ ఎవరికీ తెలియదు. అంటే చాలా మందికి తెలుసు, మాటల ద్వారా ఆయన మాటలతో అందరినీ ఉత్సాహపరుస్తూ ఉంటారు, చాలా చిల్గా ఉంటారు. బట్ ఈ విషయంలో ఇంటరప్ట్ అయ్యారు అంటే ఏదో గట్టి కారణమే ఉంటుంది కాబట్టి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అసలు రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా ఈ విషయంలో ఇప్పటి వరకు మనం లావణ్యనే సపోర్ట్ చేస్తూ వచ్చాము. ఎందుకంటే నేను కాదు, అయ్యో, అంటే ఆమె చెప్తున్న విషయాలను బట్టి ఇప్పటి వరకు రాజ్ తరుణ్ కూడా ఎక్కడ కనిపించింది లేదు అంటే నేను ఈ పర్సన్ని అని చెప్పి. బట్ ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరికి బైట్స్ ఇస్తూ నన్ను ఇలా రాజ్ తరుణ్ మోసం చేశాడు అని చెప్పి ఫస్ట్ నేను చూసినప్పుడు కూడా అయ్యో పాపం నిజంగానే ఆడకూతురికి అన్యాయం జరిగిపోయిందే అని ఒక సెకండ్ అనుకున్నాను. కానీ మీడియా ముందుకి కొంతమంది అడుగుతారు కదా, మీరేమనుకుంటున్నారని. సో నాకు ఒక సెకండ్ పాపం అమ్మాయికి అన్యాయం అయిపోయింది అని అనిపించినా కూడా అమ్మాయి మాటల పాపం చాలా అమాయకమైన తీరు ఇవన్నీ చూసి అనుకున్నా కూడా మనం మాట్లాడే ముందు అసలు ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా మాట్లాడకూడదు. అసలు ఏం జరిగిందో తెలియదు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అన్ని లవ్ అఫైర్లు జరుగుతుంటాయి. ఏదో బ్రేకప్ అయిపోతే నువ్వు వాడుకొని మోసం చేసావని చెప్పి వాడి మీద ఇది చేయడం అనేది చాలానే జరుగుతున్నాయి. సో ఏమో సరే మనం జస్ట్ కొంచెం చెక్ చేద్దామని చెప్పి కొంచెం ఫ్యాక్ట్ చెక్ చేసి అసలు ఎవరి లావణ్య. ఇప్పుడు నాకు రాజ్ తరుణ్ చాలా రోజుల నుంచి పరిచయం అంటే ఒక మీడియా మాకు ఆర్జేగా ఉన్నప్పుడు ఇంటర్వ్యూస్కి రావడము, గణేష్ నిమజ్జనాల్లో వాటికి గెస్ట్లుగా రావడం, అప్పుడప్పుడు వాళ్ళ సినిమా ప్రమోషన్ మేము అట్లా కలుస్తుంటాం. ఏ రోజు కూడా ఎప్పుడైనా పెళ్లి గురించి సరదాగా అడుగుతాం కదా ఇంటర్వ్యూలో, లవర్ బాయ్ ఏంటి పరిస్థితి, ఎప్పుడు పెళ్ళి అంటే 27 అనేవాడు. అదంతా పక్కన పెడితే ఎప్పుడు కూడా ఈ అమ్మాయి పేరు కానీ అమ్మాయి అతనితో రావడం కానీ ఎప్పుడు నేను చూడలే. సడన్గా ఈ రోజున లావణ్య అంటే ఎవరి లావణ్య అని ఒకసారి చెక్ చేసుకుంటుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈవిడ ఒక డ్రగ్ పెడలర్. మనం మాట్లాడుతున్నది మన సమాజంలో డ్రగ్స్ అమ్ముకొని బతికి ఒక లుచ్చా పని చేసే ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని ఈరోజు మనం కూర్చోబెట్టి అందలం ఎక్కించి ఈ అమ్మాయికి న్యాయం చేయండి అంటున్నాం. ఒక మాట అడుగుతా, అక్రమ సంబంధాలు, డ్రగ్స్ మహమ్మారి, ఈ రెండిట్లో ఏది డేంజరస్ చెప్పండి సమాజానికి? డ్రగ్స్ మహమ్మారి. అక్రమ సంబంధాలు లేని చోట్లేదు ఇవాళ రేపట్లో. కానీ ఈ డ్రగ్స్ మహమ్మారి ఎంత దారుణంగా నాశనం చేస్తుంది మనిషి, ఎన్ని ఫ్యామిలీలు చితికిపోతాయి అనేది మనకు తెలుసు. అటువంటిది ఈ డ్రగ్స్ అమ్ముతూ అంటే ఫస్ట్ టైము ఈ అమ్మాయి పట్టుబడింది, ఎవరికి తెలియలే. ఎందుకంటే మీరు అందరూ వినే ఉంటారు ఈ అదేం కేసు, మన వరలక్ష్మి టిఫిన్ సెంటర్లో డ్రగ్స్ కేసు చాలా కలకరమైన, సిటీ అంతా చాలా హైలైట్ అయింది. కానీ అప్పట్లో కూడా ఈ అమ్మాయి పేరు ప్రధానంగా ప్రస్తావనలోకి రాలా. A1, A2, A3, ప్రభాకర్ రెడ్డి, అనురాధ, ఉన్నిత్ రెడ్డి అని ఏదో 3 పేర్లు వచ్చినాయి తప్ప A12 12 మంది పెద్ద గ్యాంగ్ ఉంది, డ్రగ్స్ మాఫియా. అది అక్కడ ఈ అమ్మాయి పేరు రాలే. ఎందుకంటే A3 దాకానే పెడ్లర్స్గా గుర్తించారు. పెడ్లర్స్ అంటే అమ్మేవాళ్ళు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా ఏదో కన్జ్యూమ్ చేయడానికి వచ్చాం అన్నట్టుగా వాళ్ళ దగ్గర తక్కువ క్వాంటిటీలో, అంటే 1 గ్రామ్ కన్నా తక్కువ క్వాంటిటీలో పట్టుబడితే సరే తీసుకొని వాళ్ళు విక్టిమ్స్ కాదా లేకపోతే వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళకి ఏదో ఫైన్ వేసి బుద్ధి చెప్పు పంపిస్తారు. మళ్ళీ ఇటాడు చేయకండి, బుద్ధి తెచ్చుకొని బతకండి అని చెప్పి. కానీ పోలీసులు వాళ్ళ మీద నిఘా పెడతారు, వీళ్ళు ఏమైనా సప్లైలుగా మారుతున్నారా అనేది. మనకి తెలిసింది కొంత తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు నిఘా పెడతారు. సో బుద్ధున వాడు నిజంగానే ఒకసారి పొరపాటు చేసుంటే, పబ్లోనే ఏదో పొరపాటును టేస్ట్ చేద్దామని చెప్పి చేసుంటే, బుద్ధి వచ్చిన వాళ్ళు అంతవరకు కేసు అయ్యి నువ్వు A11 గానో A9 గానో ఉన్న అమ్మాయి ఈ లావణ్య దాంట్లో బుద్ధిగా ఉండాలి కదా. మళ్ళీ కరెక్ట్గా 10 నెలల క్రితం వరలక్ష్మి కేసు అయితే 5 నెలల క్రితం రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్గా ఆ అమ్మాయి ఒక్కదాన్నే జైలుకి కూడా వెళ్ళొచ్చు. చెంచల్గూడ జైల్లో 45 రోజులు గడిపిన డ్రగ్స్ అమ్ముకునే దాన్ని కూర్చోబెట్టి ఇవాళ మీరు అంబలం ఎక్కించి ఆ అమ్మాయికి అన్యాయం జరిగిపోయింది. ఈ అక్రమ సంబంధాల భాగవతం పక్కన పడేది, అసలు నేను దాని గురించి తర్వాత మాట్లాడతా. ఫస్ట్ ఒక డ్రగ్స్ అమ్ముకునే అమ్మాయి, ఆ అమ్మాయికి అక్కడ చెప్పుకోవడానికి ఒక రీజన్ కావాలి. ఇప్పుడు ఏంటి, చెంచల్గూడ జైల్లో 45 రోజులు శిక్ష కాదమ్మా, అది రిమాండ్. అంటే అమ్మాయిని ఫస్ట్ రిమాండ్ వేస్తారు, ఎందుకంటే సాక్షుల్ని తారుమారు చేయకుండా అని అమ్మాయిని లోపల పెట్టి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు బెయిల్ అప్లై చేసుకుంటారు వాళ్ళు.
బెయిల్ ఒకసారి అప్లై చేసింది రాలా, 2 సార్లు అప్లై చేసింది రాలా. ఒక అమ్మాయికి అంత ఈజీగా బెయిల్ నిరాకరించరు. అవును, ఎంత సాధారణంగా స్ట్రాంగ్ గా కేసు లేకపోతే ఆ అమ్మాయి బెయిల్ నిరాకరింపబడుతుంది. లిటరలీ దొరికిపోయింది 5 గ్రాముల మెత్ ఏదో గంజాయి చిల్లరగా మెత్ దొరికింది. దానికి వాళ్ళు పెట్టిన సెక్షన్ 22B రెడ్ విత్ 8C అంటే 10 ఏళ్ళు జైలు శిక్ష, మినిమం 5 ఏళ్ళు, మ్యాక్సిమం 10 ఏళ్ళు. అటువంటి ఒక డ్రగ్ పెడలర్ని ఇవాళ మనం అందరికి ఇచ్చాం. సరే ఆ అమ్మాయి గోల ఏమిటో, ఆ అమ్మాయి లవ్ స్టోరీలు ఏమిటో, ఆ అమ్మాయి ఎంతమందితో ఉందో ఇవన్నీ కూడా పక్కన పడేయండి. అసలు ఈ యాంగిల్లో మీరు చోట్ల ఇప్పుడు ఆ అమ్మాయి ఆ కేసు నుంచి బయటపడాలి. ఇదేముంది రాజతరుణ్ కేసు, రాజతరుణ్ ఉంటే లేకపోతే ఏదో సెటిల్ చేసుకుంటారు, దాని గురించి పక్కన పడేయండి. ఆ అమ్మాయి కేసు నుంచి బయటపడాలి కదా. ఇప్పుడు ఎంత తెలివిగా ప్లాన్ చేసిందంటే డ్రగ్స్ ఎందుకు తీసుకున్నావు ఏంటంటే నేనేం లేదు నన్ను ఫ్రేమ్ చేశారు అని చెప్పుకుంది. అవును, డ్రగ్స్ కేసులో ఒక అమ్మాయిని ఫ్రేమ్ చేసి 45 రోజులు జైల్లో పెడితే ఊరుకుంటారమ్మా పబ్లిక్? అంత ఈజీగా ఫ్రేమ్ చేయడం. ఆయన ఫ్రేమ్ చేయడానికి ఇదేదో నేమో చంద్రబాబు ఏమో జగన్ గ్యాంగు వాళ్ళు వీళ్ళు ఫ్రేమ్ చేశారు, వీళ్ళు వాళ్ళని ఫ్రేమ్ చేశారు అనుకోవడానికి అంత పెద్ద ఇదేమన్నా ఉందా? అంటే ఇప్పుడు ఆ కేసు రన్ అవుతుందా? రన్ అవుతుంది. ఇంకొక 2-3 నెలల్లో కోర్టుకు వెళ్తుంది. ఆ అమ్మాయి జైలు శిక్ష మోస్ట్ లైక్లీ పడుతుంది. ఎందుకంటే తప్పించుకునే ఛాన్సే లేదు దాంట్లో. ఏం చేసుకుంటుంది ఇప్పుడు రాజధాని తీసుకొని కూడా? అంటే మేము ఎప్పుడు మాట్లాడినా సరే ఖచ్చితంగా నాకు రాజతరుణే కావాలి అది దానికి వస్తున్నా. బట్ ఫస్ట్ ఇక్కడ నుంచి బయటపడాలి. డ్రగ్స్ కేసులో నుంచి బయటపడడానికి ఏం చేయాలి? నన్ను ఫ్రేమ్ చేశారు. ఎవరు ఫ్రేమ్ చేశారు? రాజ్ తరుణ్ ఫ్రేమ్ చేశాడు. రాజ్ తరుణ్ ఎవరు అంటే రాజ్ తరుణ్ ఫ్రేమ్ చేశాడు అనడానికి ఆ అమ్మాయి చెప్పుకునేది ఏంటంటే రాజ్ తరుణ్ నేను చాలా రోజుల నుంచి కలుస్తున్నాను వాట వాస్తవం. ఎందుకంటే ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేసినప్పుడు అమ్మాయి సెల్ ఫోన్ సీజ్ చేస్తారు. సెల్ ఫోన్ సీజ్ చేసినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని చూస్తారు. దాంట్లో ఈ ఉన్నిత్ రెడ్డి నంబర్ ఉంది, మస్తాన్ సాయి నంబర్ ఉంది, రాజ్ తరుణ్ నంబర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఎవరయ్యా మీరు అని చెప్పి ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళందరికీ కూడా వెళ్తారు వీళ్ళు పోలీసులు. వెళ్ళి వీడికి డ్రగ్స్కి సంబంధం ఉందా అని చెప్పి టెస్ట్ చేస్తారు. ఉంటే వాళ్ళని కూడా లోపలేసి ఉంటారు. రాజ్ తరుణ్ ఏం పెద్ద తోపు హీరో ఏం కాదు, ఏదో యావరేజ్ హీరో. తీసుకెళ్ళి ఇప్పటికే లోపలేసి ఉండేవాళ్ళు. పెద్ద వాళ్ళనే లాస్ట్ అందరిని తీసుకొచ్చి పేర్లు ఎందుకు పెద్ద వాళ్ళనే తీసుకొచ్చి ఎంక్వైరీ చేశారు లాస్ట్ టైం. సో రాజ్ తరుణ్ కనీసం ఎంక్వైరీ చేసినట్టు మనకి ఇది వచ్చిందా? లేదు. సో అంటే రాజ్ తరుణ్ ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పి చాలా గట్టిగా చెప్తున్నారు. నాకు అలాంటి అలవాటు ఏం లేదు, నేను ఆమెకు చెప్పాను అని. ఆయన చెప్పడం ఈవిడ చెప్పడం కాదమ్మా, పోలీసులు అంత ఈజీగా వదలరు కదా. ఈ నిన్న మనం మా పేరేంటి రకుల్ ప్రీత్ తమ్ముడు కూడా పట్టుకున్నారు. ఇంకో పెద్ద వాళ్ళను షారుఖ్ ఖాన్ కొడుకుని కూడా పట్టుకుని లోపలేస్తే ఎంత తరుణ్ ఎంత పోలీసులకి చెప్పాలంటే. అది కూడా నార్కో అంటే చిన్న డిపార్ట్మెంట్ కాదమ్మా. ఊరికే నువ్వు అలా అభియోగాలు వేసేలేవు. పకడ్బందీగా ఆవిడ పట్టుకున్న చోట పంచాసని ఉంటారు, 5 మంది సాక్షులు కూడా ఉంటారు. వాళ్ళు పోలీసులు కాదు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ విత్ దాంట్లో ఉంటారు. వాళ్ళందరి సాక్ష్యాల ప్రకారం పక్కాగా నమోదు చేసిన కేసు ఇది. అయితే ఆ టైంలో కూడా ఈవిడ ఈ చింటూ అంటే అలియాస్ ఉన్నిత్ రెడ్డి అండ్ అలాగే ఇంకో ఇందిరా వీళ్ళిద్దరు కలిసి ముగ్గురు కలిసి ఉన్నారు. సో పట్టుకోవడానికి పోతే వాళ్ళిద్దరు తప్పించుకున్నారు. ఈఎంఐ దొరికిపోయింది. సో నేనేమంటానంటే ఇప్పుడు రాజ్ తరుణ్కి కనుక నిజంగానే డ్రగ్స్ దాంట్లో సంబంధం ఉందా, ఈ పాటికే ఇద్దరు కలిసి గెలిగిపోయిండేవాళ్ళు హ్యాపీగా. దానికి మళ్ళీ రాజ్ తరుణ్ లేడనే బాధ కూడా ఉండేది కాదు కదా. ఏమనుకుంటుంది అంటే ఇప్పుడు నేను జైలుకి పోతే రాజ్ తరుణ్ కూడా తీసుకుపోతే బాగుంటుందా, లేకపోతే ఇంకేటో ఏమనుకుందాం అంటే రాజ్ తరుణే నన్ను ఇరికిచ్చాడు. ఎందుకమ్మా రాజ్ తరుణ్ ఇరికిస్తాడు? మేము చూసాం రాజ్ తరుణ్కి ఎక్కడ కూడా అన్ని అంటే కాల్ రికార్డ్స్ చెక్ చేసి ఉంటారు, చేసి ఉంటారు. సరే మీ ఇద్దరికి మధ్య ఎప్పుడో పూర్వాశ్రమంలో లవ్ మెసేజ్లు ఏమైనా ఉన్నాయేమో, ఉంటే అవి కూడా చూపించాలి నువ్వు. అంటే శేఖర్ గారు ఇప్పుడు మీ ప్రయత్నం ఏంటి? ఒక డ్రగ్స్ తీసుకునే అమ్మాయిని మనం ఇప్పుడు అందలం ఎక్కిస్తున్నాము అని చెప్తున్నారా? కాదు, అది ఆఫ్ కోర్స్ అది మీడియాని నేను చేస్తున్న ఆరోపణ. బట్ ఈ అమ్మాయి ఏం చేసిందంటే చాలా తెలివిగా రాజ్ తరుణ్ నన్ను ఫ్రేమ్ చేశాడు. ఎందుకు ఫ్రేమ్ చేశాడు అంటే రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా అఫైర్లో ఉన్నారు, వాళ్ళిద్దరూ సెటిల్ అవ్వడానికి నేను అడ్డంగా ఉన్నాను, నన్ను తొలగించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికిచ్చారు. బాగుందా స్టోరీ? డ్రగ్స్ నుంచి తప్పించుకోవడానికి ఆవిడ ఆడుతున్న డ్రామా. ఇప్పుడు మనమంతా ఆవిడకి న్యాయం చేయడానికి కృషి చేయాలి.